ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు. నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా మనం బాగుంటాము. బాగలేదు అనే దానికే వీల్లేదు. కారణం ఏంటంటే మనకు బాగు చేసే దేవుడితో మనము సహవాసాన్ని కలిగి ఉంటున్నాము. ఎల్లప్పుడూ ఆయన యందు మనకు గొప్ప ధైర్యం ఉంది. మన యొక్క ఆశ్రయము, మన యొక్క సమస్తము ఆయన అయినాడు. కాబట్టి ఇంకా మనం దేని గురించి లోకంలో భయపడాల్సిన అవసరం లేదు. అసమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ సంతోషము, సమాధానము. కాబట్టి ఈ సంతోషం, సమాధానం కావాలంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి మనం రావాల్సిందే. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకుంటాము. చూడండి, ఇదే కాలం మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ చేయకపోతే మీరు తప్పకుండా వాటి విన్న వెంటనే 10 నిమిషాలను చేయటకు మనస్కరిస్తారని నమ్ముతున్నాను. మహిమ కలుగును గాక. చూడండి, దినము మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొన్ని ఆ కొండ మీద ప్రసంగంలో కొన్ని మాటలు, అంటే అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలు మనం తలపోస్తున్నాము. ఆ తలపోసినటువంటి మాటల్లో 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ కొండ మీద ప్రసంగము చాలా అమూల్యమైన ప్రసంగం అని అందరూ చెప్తారు. నిజం. ఆ 8వ మాట ఏంటంటే, చూడండి, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి హృదయము శుద్ధి ఎవరికి ఉందండి? లోకంలో పుట్టింది మొదలుకొని అందరూ పాపులుగానే ఉంటున్నారు. ఎవరి హృదయం చూసినా సరే చెడ్డదిగా ఉంటుంది. అందే రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం కూడా చెప్పబడింది. అందరంట పాపము చేసి గొర్రెల వలె, గొర్రె దాటిలో వాళ్ళు ఏమైపోతున్నారంటే ఆ దారి తప్పిపోతున్నారు అనేటువంటి మాటలు మనము చూస్తున్నాం. అందరూ ఎక్కడ కూడా ఏ భేదము లేదు, స్త్రీ పురుషులని లేదు, చిన్న పెద్ద అనేది లేదు. అందరూ పాపము చేసి అందరూ త్రోవ తప్పి ఉన్నారని లేఖనం చెప్తుంది. కాబట్టి త్రోవ తప్పారు, అందరూ త్రోవ తప్పారు. అయితే ఇంకెవరికి హృదయ శుద్ధి ఉంది అనేటువంటి ప్రశ్న మనకు ఖచ్చితంగా మన హృదయంలో ఉద్భవిస్తుంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పాపము చేయటము అంటే ఆ రోజే ఆ యొక్క ఆది కాలంలో పాపానికి అక్కడ ఒక ప్రేరేపణ జరిగింది. దేవుని యొక్క మాటను వాళ్ళు అతిక్రమించి పాపం చేశారు. పాపము ప్రపంచంలోకి సంక్రమించేసింది. దీన్ని బ్రేక్ చేయటకే పరలోకం నుంచి ప్రభువుని యేసు లోకానికి ఆయన పంపించున్నాడు. అయితే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుడిని చూచెదరు. అంటే ఎవరంటే ఎవరైతే నిజంగా మారు మనసు పడతారు, పాపాన్ని ఒప్పుకుంటారు, చేసింది తప్పు, నేను ఇలా చేయకూడదు, ఇది నాకు తగదు, దేవుడు నన్ను ఇలా చేసే దాని కొరకు నన్ను ఆయన ఏర్పాటు చేయలేదు అని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే హృదయంలో పశ్చాత్తాపిస్తారో, దేవుని సన్నిధానంలో మొర పెడతారో, వాళ్ళు తప్పకుండా వాళ్ళ హృదయం ఏమవుతుందంటే శుద్ధి చేయబడుతుంది. అందుకే 51వ కీర్తన 10వ వచనం లాంటిది, శుద్ధ హృదయాన్ని నాకు అనుగ్రహించమని దావీదు తను చేసిన పాపం నిమిత్తము ఏడ్చి 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 బ్రతిమాలుకుంటాడు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను పాపిని, నన్ను కరుణించు, నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నాడు. అంటే తన పాపాన్ని తెలియచేసినప్పుడు ఆయన నా పాపాన్ని కప్పుకోలేదు, ఆ పాపాన్ని ఏం చేశాన్ని విడిచిపెట్టాడు. అవును, నాలో నా హృదయం ఖరాబ్ అయిపోయింది, ఇంకా నేను ఇలా ఉండేదానికి వీలు లేదని దేవుని సన్నిధానంలో 51వ కీర్తన ఎంతగానో విలపించినట్లు లేఖనం చెప్తుంది. కాబట్టి ఆ 51 10వ మాటలో హృదయ శుద్ధిని దయచేయమని అడుగుతున్నాడు. 17వ మాట్లాడతాడు, ఇదిగో అయ్యా, విరిగి నలిగినటువంటి ప్రార్థనలు అలక్ష్యము చేయమంటున్నాడు. అంటే విరిగి నలిగిన హృదయంతో తన పాపాన్ని ఒప్పుకుని ఇక దాని జోలికి పోనయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎంతగానో విలపిస్తున్నాడు. కాబట్టి దేవుడు తను ఏం చేశాడంటే తన తప్పులు ఒప్పుకుంటున్నందుకు, తను ఎంతగానో ప్రాయశ్చిత్త పడుతున్నందుకు తను ఏం చేశాడంటే తను క్షమించి దేవుడు ఇష్టడుగా చేసుకున్నాడు. కాబట్టి దావీదంట దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఎవరైనా దేవునికి ఇష్టంగా ఉండాలంటే అది ఎంతో ధన్యకరమైన జీవితం. దేవుడు ఎలా దావీదుని చేస్తున్నాడంటే దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉంటున్నాడు దావీదు. అంటే దేవుని యొక్క హృదయం ఏంటంటే పాపానికి ఇష్టపడదు. దేవుని యొక్క హృదయం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా పవిత్రమైన జీవితాన్ని కలిగి దేవుని మీద ఆధారపడాలా అనేటువంటి ఆ గొప్ప ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అనేది దావీదు ఎరిగి ఉన్నాడు. కాబట్టి దావీదు తన జీవిత కాలం అంతా దేవుని మీదే ఆధారపడుతున్నాడు. దేవుడి దగ్గర ప్రార్థించకుండా, దేవుడి మీద ఆధారపడకుండా తను ఏది చేసినటువంటి దాఖలాలే ఈ యొక్క బైబిల్ ఎక్కడ కూడా
లేవు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. తన పాపాన్ని వచ్చి ప్రవక్త చెప్పినప్పుడు ఆ పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తపడ్డాడు. దేవుని సముఖంలో ఎన్నో రోజులు తన పరుపు కొట్టుకునే పోయే విధంగా అంతా నీళ్లతో అంటే కన్నీరుతో రాత్రింబగుడు ఏడ్చి 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 కాక్రాంతుడైపోయాడు. కాబట్టి శుద్ధ హృదయం మిమ్మల్ని అడుగుతున్నాడు. తర్వాత విరిగి నలిగిన ప్రార్థనను అలక్ష్యం చేసేవాడు కాదయ్యా అని ఆయన ఎంతగానో దేవుని సన్నిధానంలో వినిపించాడు. అందుకే దేవుడు ఆయన క్షమించి మరలా తనకు శుద్ధ హృదయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి ఇష్టడుగా మనం చూస్తాం 1వ రాజుల గ్రంథంలో అయితే ఆ 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట, అందరూ పోవలసిన మార్గం వెళుతున్నానని సమాధానముగా తన యొక్క వృద్ధాప్యంలో ఎక్కడ కూడా ఆయన అసమాధానం కలిగిన జీవితాన్ని కలిగి ఉండకుండా సమాధానంతో దేవుని యొక్క మాటలు తన కుమారుడిన సొలొమోనుకు తెలియజేసి అన్ని నువ్వు ఎలా ఉండాలా ఎలా ఉండకూడదు దేవునికి ఎలా అంటే ఇష్టమని ఆ ఆజ్ఞలన్నీ ఆయనకు తెలియచేసి హెచ్చరించి తన ఈ లోకాన్ని విడిచినట్టు పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి శుద్ధ హృదయం ఎప్పుడు వస్తుందంటే మనలో ఆ మారు మనసు రావాలి, మనలో పశ్చాత్తాపం రావాలి. మనం చేసింది తప్పు అని ముందు మనల్ని మనమే తెలుసుకొని మనల్ని మనమే ఖండించుకోవాలి. ఎవరో వచ్చి ఖండించినప్పుడు మనం కాదును కప్పుకునే వరంగా ఉండకూడదు. వెంటనే అంటే మనం చూస్తాం ఒక సామెత ఉంది, మనం బయటికి వెళ్ళినప్పుడు మనం అడుసు తొక్కినప్పుడు వెంటనే ఆ కాళ్ళతో ఇంట్లోకి రావు. మనం వెంటనే కొడాయి దగ్గరికి మనం ఆ ట్యాప్ ఓపెన్ చేసి కాళ్ళు నీట్ గా కడుక్కొని తర్వాత తుడుచుకొని లోపలికి వస్తాం. ఎందుకంటే మనం అక్కడ తొక్కింది మురికి అనేది మనకు తెలుసు. కాబట్టి నీటితో మనం ఏం చేస్తున్నామంటే కాళ్ళని కడుక్కుంటున్నాం. అదే విధంగా మన పాపాన్ని మనం చేసిన దోషాలన్నీ దేవుని వాక్యం అనేటువంటి ఆ నీళ్లతో మనము అనుదినము కడుక్కుంటూ ఆయన ఇష్టలుగా బ్రతుకుదాము. అలాంటి శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఇష్టలుగా బ్రతుకుదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తప్పకుండా ప్రార్థన చేసుకున్నాము. దేవుని కృప మన పాత్రలు మహోన్నతుడా జీవం కలిగిన దేవా జీవాధిపతి స్తోత్రం నాయన. ఈ మహాకృపలో ఇంకా ఉదయకాలం నాయన ఇదిగో దావీదు యొక్క హృదయం నాయన దావీదు యొక్క పడినట్టు ఆ పరితాపాన్ని ప్రభా మాకు మీరు తెలియచేసి ఇదిగో శుద్ధ హృదయాన్ని ఎలా కలిగి ఉండాలో శుద్ధ హృదయం ఎలా మాకు అనుగ్రహించబడుతుందో మీరు మాకు దావీదు ద్వారా తెలియచేస్తుంది. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా దేవుని చూడాలంటే ప్రభా మేము శుద్ధ హృదయాన్ని మేము కలిగి ఉండాలని మీరు మత్తయి సువార్త 5:8 మాతో మాట్లాడారయ్యా. అలాంటి శుద్ధ హృదయం దావీదు ఎలా పొందుకున్నాడో అలాంటి హృదయాన్ని మేము పొందుకొని నీకు ఇష్టముగా ఈ నామాన్ని మహిమ పంచేవారుగా మేము ముందుకు మాకు ఆ కృపను అనుగ్రహించి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించి కుటుంబ అవసరతలు అక్కలు తీర్చి మీ నామానికి మహిమార్థకరంగా భూదిగంధంలకు శక్తుగా సాక్షిగా ప్రతి బిడ్డని మీరు వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడికి పరమ తండ్రి. అందరికీ ప్రైజ్ లాంటి దేవుడు మనకు తోడే ఉండదు కాక. తప్పకుండా మీరు ఆ శుద్ధ హృదయాన్ని పొందుకుంటారు. దేవుని నమ్మిక ఉంచండి. మీరు ఏది చేసినప్పటికీ కూడా మాకు మనసుకొని దేవుని సన్నిధానంలో పాపం ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆయన కృపకు మీరు పాత్రలు అవుతారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంకా మన ఛానల్ తెలియకపోతే అనేక తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని రాజ్యం కట్టడము మనమందరం పురుగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. మరలా దేవుని చిత్తమైతే మనం కలుసుకుని ఆ నామాన్ని మహిమ పొందాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించు. ఆమేన్. షలోమ్.